త్వరలో ఐపీఎల్ స్టార్ట్ కాబోతుంది. మనందరి కళ్ళ ముందే 2008లో ఐపీఎల్ దాని వాల్యూ అరౌండ్ 4,000 to 5,000 crores ఉండేది. ఇప్పుడు ఒక ఫ్రాంచైజ్ రీసెంట్గా ఒక ఫ్రాంచైజ్ అమ్మితే దాని వాల్యూ ఎంటైర్ ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు ఎంత వాల్యూ ఉందో దానికి 4 times వాల్యూ అంత గ్రో అయింది. యాక్చువల్గా 2 ఫ్రాంచైజీస్ అమ్మారు. ఈ వీడియోలో మనం చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకోబోతున్నాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. ఈ వీడియోలో 2 ఫ్రాంచైజీస్ అమ్మారు, ఎందుకు అమ్మారు, దాని ఇనిషియల్ వాల్యూ ఎంత, ఇప్పుడున్న వాల్యూ ఎంత, అందులో ఒక ఫ్రాంచైజీలోని పర్టికులర్ ప్లేయర్ ఆయన తెలివితేటల కోసం మనం మాట్లాడుకుంటాం. అలాగే ఇంతకుముందు ఓనర్స్ ఎవరు, ఇప్పుడు కొన్న ఓనర్స్ ఎవరు, ప్రతి టీంకి ఆల్మోస్ట్ అన్ని టీమ్స్కి ఒక గ్లామర్ ఉంది, కొన్ని టీమ్స్కి మిస్ అయింది. సో కొత్తగా ఆర్సీబీకి ఆ గ్లామర్ యాడ్ అవ్వబోతుందా? చాలా బాగుంటుంది. మీరు వీడియోని లైక్ చేసి చూడండి. మీ ఫేవరెట్ ఐపీఎల్ టీం ఎవరు, ఈ మీరు ఏ ఐపీఎల్ టీంకి సపోర్ట్ చేస్తున్నారు అన్న విషయాన్ని కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ గట్టిగా చేయండి, వదలొద్దు. సో ఆర్సీబీ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం, తర్వాత ఆర్ఆర్ కోసం మాట్లాడుకుందాం. ఆర్సీబీని విజయ్ మాల్యా గారు 2008లో తీసుకున్నప్పుడు ఆ ఫ్రాంచైజీని దాని వాల్యూ అరౌండ్ 900 to 1,000 crores ఆ టైంలో, 2008 ఆ టైంలో. ఒక్కసారి విజయ్ మాల్యా గారు వెళ్ళిపోయిన తర్వాత మీకు గుర్తుంటే విజయ్ మాల్యా గారు ఆయన సన్ను వాళ్ళందరూ కూర్చొని టీంని చేర్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈవెన్ దీపికా పదుకునే పాత రోజులు గుర్తున్నాయా? విజయ్ మాల్యా గారు సన్ను దీపికా పదుకునే కిస్ చేశారు. అప్పట్లో అదే పెద్ద సంచలనం అయింది. ఆ రోజులే వేరు. సో విజయ్ మాల్యా గారు వన్స్ మన కంట్రీ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత, ఈ అప్పులు ఎంత అయిపోయిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్, డియాజియో వాళ్ళు ఫుల్ కంట్రోల్, ఆ ఫ్రాంచైజీ మీద ఫుల్ కంట్రోల్ తీసుకున్నారు. వాళ్ళే నడిపారు. నడిపేసిన తర్వాత ఇప్పుడు దాన్ని అమ్మేశారు. ఎందుకు అమ్మేశారు ఏంటి అంటే దాని వెనకాల ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. వాళ్ళు ఎందుకు అమ్మారంటే ఫస్ట్ వాళ్ళు చెప్తున్న రీజన్స్ ఏంటంటే స్ట్రాటజిక్ షిఫ్ట్ టు కోర్ బిజినెస్. ఇది ఒక రీజన్ చెప్పారు. ఏంటి అంటే వాళ్ళ బిజినెస్ వచ్చేపాటికి ఈ బేవరేజ్కి సంబంధించింది, ఆల్కహాల్కి సంబంధించింది, వేరే ఆర్సీబీ వచ్చేపాటికి ఒక స్పోర్ట్స్ది. సో వాళ్ళు మేనేజ్ చేయలేకపోతున్నాం. సో అలాగే మాకు అంటే ఎక్కువ ఫోకస్ అంతా ఈ బేవరేజెస్ మీద పెట్టాలి, ప్రీమియం విస్కీ బ్రాండ్స్ మీద పెట్టాలి కాబట్టి అన్నది ఒక రీజన్ చెప్పారు. కానీ యాక్చువల్గా అది రీజన్ కాదు. రెండో రీజన్ ఉంది చూసారా, అది మెయిన్ రీజన్. అదేంటి అంటే పీక్ వాల్యుయేషన్ అండ్ మ్యాసివ్ రిటర్న్స్. ఆర్సీబీ ఇప్పటి వరకు వాళ్ళ ఇన్ని సంవత్సరాల వాళ్ళ హిస్టరీలో ఈ ఇయర్ హైయెస్ట్ వాల్యుయేషన్తో ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వాళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళు హైయెస్ట్ వాల్యుయేషన్లో ఉన్నారు. వాళ్ళు కొన్నప్పుడు అరౌండ్ 900 to 1,000 crores ఉంటాయి 2008లో. ఇప్పుడు దాని వాల్యూ 16,700 కోట్లకి వాళ్ళకి డీల్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 16 to 17 times అంత రిటర్న్స్ వస్తున్నప్పుడు ఎందుకు వదిలేసుకోవాలి? అలాగే దాన్ని ఏం చేయాలనుకున్నారంటే వీళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు ప్రీమియం బ్రాండ్స్లో, వేరే వాటిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. అలాగే ఒరిజినల్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం వాల్యూ ఇద్దాం అనుకుంటున్నారు. దానికోసం అమ్మేస్తున్నాం అని చెప్పి చెప్పారనమాట. అలాగే ఇంకోటి ఏంటంటే ఆపరేషనల్ డిస్కనెక్ట్ అండ్ ఫ్రాంచైజ్ అవుట్ గ్రోత్. ఫ్రాంచైజీ వీళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ గ్రో అయిపోయింది. వాళ్ళు దాన్ని మేనేజ్ చేయలేకపోతున్నారు. ఒకటి ఏంటంటే వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ లేదు. వాళ్ళదంతా బ్రాండ్స్ ప్రీమియం ఇవన్నీ ఉన్నాయి. వీటితో ఇక్కడ మీడియాని కానీ పొలిటికల్గా కానీ ఫ్యాన్స్ని కానీ ఫ్రాంచైజీని కానీ దేనిని సరిగ్గా మేనేజ్ చేయలేకపోతున్నారు. లాస్ట్ ఇయర్ ఏదైతే సంఘటన జరిగిందో అది ఒక మేజర్ వీళ్ళకి హిట్ బ్యాక్ అనమాట. సో దాంతోనే వాళ్ళకు డెసిషన్ తీసుకుని ఉంటారు. సో మేనేజ్ చేయలేకపోతున్నాము అని చెప్పి. అలాగే లూమింగ్ అన్సర్టనిటీస్, అంటే ప్రజెంట్ వాళ్ళు చాలా పీక్ వాల్యూలో ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ ఏం జరిగిందో తెలియదు. ఎందుకంటే ఆర్సీబీకి మెయిన్ అట్రాక్షనే విరాట్ కోహ్లీ గారు. సో విరాట్ కోహ్లీ గారు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రిటైర్ అలాగే అయ్యారనుకోండి, అంటే ఏజ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ రిటైర్మెంట్ ఏదైనా వస్తే ఆ టైంలో మళ్ళీ వాల్యూ తగ్గిపోతే ఎందుకు అనుకొని ఇది కరెక్ట్ టైం అనుకొని వాళ్ళు దీన్ని సేల్ చేశారనమాట ఆర్సీబీని. అయితే ఎవరు కొనుక్కున్నారు అంటే కొద్ది గొప్ప ఏంటంటే ఆదిత్య బిర్లా గ్రూప్ వాళ్ళు కొనుక్కున్నారు మనోళ్ళే. సో వాళ్ళు మేజర్, అంటే ఆదిత్య బిర్లా గ్రూప్ ఒక్కళ్ళే కాదు. సో ఆదిత్య బిర్లా గ్రూప్ ప్లస్ కొంతమంది. సో అందులో మేజర్ వాటా మాత్రం ఆదిత్య బిర్లా గ్రూప్ వాళ్ళు కొనుక్కున్నారు. లీడ్ ఎక్వైరర్ అనమాట వాళ్ళే. సో వాళ్ళ ఫ్రాంచైజీకి సంబంధించి ఆర్యమన్ విక్రమన్ బిర్లా ఎవరైతే ఉన్నారో ఆయన ఈ ఫ్రాంచైజీకి సీఈఓగా ఉంటారు. ఆర్యమన్ విక్రమ్ బిర్లా. ఈయన వెనకాల కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఈయన కూడా ఒక ఐపీఎల్ ప్లేయరే తెలుసా. కాకపోతే ఎప్పుడు ఐపీఎల్ మ్యాచ్ ఆడాల. ఈయన రాజస్థాన్ రాయల్స్ టీం అనుకోండి, కరెక్ట్ మీ ఫేమ్ రాంగ్, రాజస్థాన్ రాయల్స్ టీంలో ఉండేవాళ్ళు. సో ఎప్పుడు ఆడే ఛాన్స్ రాలా. అక్కడ ఆ టీంలో వాళ్ళ స్క్వాడ్లో ఉండేవాళ్ళు కానీ ఆడలా. ఎప్పుడో ఐపీఎల్కి సెలెక్ట్ అయ్యి ఆడకుండా ఉన్న ఆయన ఇప్పుడు ఒక ఫ్రాంచైజీకి ఓనర్ అయ్యాడు. చూడండి టైం ఎలా చేంజ్ అయ్యిద్దో. నెక్స్ట్ వచ్చేప్పటికి ద టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ వాళ్ళు కూడా ఒక పార్ట్నర్. వీళ్ళు ఏం చేస్తారు, వైస్ ప్రెసిడెంట్ రోల్ తీసుకున్నారు వీళ్ళు, రిప్రజెంటెడ్ బై సత్యన్ గజ్వాని. వీళ్ళ రోల్ ఏంటంటే ఎక్కువగా వీళ్ళని ముందుకు తీసుకెళ్ళటం, మీడియా పరంగా కానీ మేనేజ్ చేయటం, దాన్ని యాంప్లిఫై చేయటం, ఫ్రాంచైజీని యాంప్లిఫై చేయటం, అవన్నీ ఆ బాధ్యతలు వీళ్ళు తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేపాటికి బోల్ట్ వెంచర్స్.
వీళ్ళు ఏంటంటే ఓన్డ్ బై అమెరికన్ స్పోర్ట్స్ ఇన్వెస్టర్ కంపెనీ. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, గ్లోబల్ లెవెల్లో స్పోర్ట్స్ ఎక్స్పర్టైజ్ వీళ్ళ దగ్గర ఉంది. సో ఫ్రాంచైజీని మేనేజ్ చేయటం, మీడియాని మేనేజ్ చేయటం, టీమ్ని మేనేజ్ చేయటం, నెక్స్ట్ ఎవరైతే క్రౌడ్ ఉంటారో లేదంటే ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళని మేనేజ్ చేయటం, ఎన్ని బాధ్యతలు వీళ్ళు తీసుకుంటారు. మంచి గ్రూప్గా వీళ్ళు ఏర్పడి కొనుక్కున్నారనమాట. ఇంకొకళ్ళు ఉన్నారు బ్లాక్ స్టోన్, వీళ్ళు ఏంటంటే ఒక అసెట్ మేనేజర్ కంపెనీ లాంటిది అనమాట. సో వీళ్ళందరూ కలిపి ఆర్సీబీని కొనుక్కున్నారు. ఇప్పుడు ఆర్సీబీ నేమ్ చేంజ్ అయ్యిద్దా చేంజ్ అవ్వదా అంటే ఇది ఒక క్వశ్చన్. చేంజ్ అవ్వదు, ఇంకొంచెం తర్వాత మాట్లాడుకుందాంలేండి, అది నెక్స్ట్ తర్వాత పాయింట్గా మాట్లాడుకుందాం. సరే, ఎంత కొన్నారు అంటే $1.78 బిలియన్, మన ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ 16,700 కోట్లు. ఎక్కడ 900,000 crores, ఎక్కడ 16,000 కోట్లు. సో మన 2 ఫ్రాంచైజీల వర్త్ పిఎస్ఎల్ ఏదైతే పాకిస్తాన్ వాళ్ళు చెప్పుకుంటారో సూపర్ లీగ్ అది అని చెప్పి వాళ్ళది ఒక 25,000 కోట్లు ఉంటుంది. మన 2 ఫ్రాంచైజీల వర్త్ కూడా లేదు. నెక్స్ట్ ఆర్ఆర్, అది కూడా పాయింట్ మాట్లాడదాం లాస్ట్లో. ఆర్ఆర్ వచ్చేపాటికి 2008లో ఇది చీపెస్ట్ ఐపీఎల్ టీం వాల్యూ పరంగా, నాట్ ఇన్ అనదర్ వే. చీపెస్ట్ ఐపీఎల్ టీం 260 నుంచి 320 కోట్లు దాని వాల్యూ. ఎప్పుడు 2008లో అంత వాల్యూతో స్టార్ట్ అయింది అది. వీళ్ళది ఎవరు ఓన్ చేశారంటే ఇది ఒక కాంప్లెక్స్ ఓనర్షిప్ స్ట్రక్చర్. అబ్బా, వస్తూ ఉన్నారు కొంతమంది, మారుతూ ఉన్నారు. మీకు గుర్తుంటే శిల్పా షిండే గారు వాళ్ళ హస్బెండ్ ఇష్యూలు అయినాయి, వాళ్ళందరూ నెక్స్ట్ కొంచెం క్రికెట్ బెట్టింగ్ ఇష్యూలు అయినాయి, మారినాయి, మీకు అందరూ గుర్తుంటే. బట్ కీ ఓనర్స్ వచ్చేప్పటికి ఏంటంటే మనోజ్ బద్లే అలాంటి పేరు అయింది. ఎమర్జింగ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన వాళ్ళు, వీళ్ళకే లీడ్ ప్రమోటర్ అనమాట. దీనికి వచ్చి ఇనిషియల్గా వీళ్ళ దగ్గర 32.4% స్టేక్ ఉంటే తర్వాత మిగతా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళే కొనుక్కొని ఒక 65%, అరౌండ్ 2021లో 65%కి వాళ్ళు స్టేక్ చేరింది. వాళ్ళు కాకుండా ఇంకా సురేష్ చెల్లారం అని చెప్పి, రెడ్ బర్డ్ క్యాపిటల్ పార్ట్నర్స్ అని చెప్పి, రాజ్ కుంద్రా ఎవరైతే ఈ బాలీవుడ్ శిల్పా షిండే గారు వాళ్ళ హస్బెండ్ ఉన్నారో ఆయన, వీళ్ళందరూ ఉన్నారు చిన్న పార్ట్నర్షిప్గా. సో వీళ్ళందరూ దీన్ని మేనేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు దీన్ని ఎవరికి అమ్మారంటే యుఎస్ టెక్ ఎంటర్ప్రినర్ కల్ సొమాని. సో బయట వాళ్ళకి అమ్మేశారు. సో ఎంతకు అమ్మారంటే, నేను అసలు ఆర్సీబీ అంత కమ్ముడిపోయినా అంటే వాల్యూ పరంగా షాక్ అయ్యాను, కానీ ఆర్ఆర్ వాల్యూ చూసిన తర్వాత మాత్రం నాకు లిటరల్గా ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఎంతకు అమ్మారా అంటే $1.63 బిలియన్, మన ఇండియన్ కరెన్సీలో 15,300 కోట్లు. అంటే ఆర్సీబీకి దీనికి అరౌండ్ ఒక 1,600 crores డిఫరెన్స్ అంతే, 1,000 crores డిఫరెన్స్ అంతే. ఎక్కడ 250-300 కోట్లతో స్టార్ట్ అయింది, ఎక్కడ 15,300 కోట్లు. అసలు ఏమాత్రమైన కనెక్షన్ ఉందా? ఆర్ఆర్కి ఇంత క్రేజ్ ఉందా అంటే మేబీ ఇండియాలో వాళ్ళు ఎవరైనా కొనుక్కుంటే అంత కొనుక్కోపోలేమో, బట్ స్టిల్ మైండ్ బ్లోయింగ్. అంత వాల్యూ కాల్ సెల్ చేశారంటే 43 అంటే $US కంపేర్ చేసుకుంటే దాని ఒరిజినల్ ప్రైస్కి 43 times గ్రో అయింది. మన ఇండియన్ రూపీస్లో చేసుకుంటే 58 times దాని వాల్యూ గ్రో అయింది. అసలు ఎవరైనా అంటే ఇప్పుడు ఇందులో ఆర్సీబీలో అయినా సరే విరాట్ కోహ్లీ ఉన్నాడు, వాళ్ళ ఫ్యాన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఆర్సీబీకి ఉన్న ఫ్యానిజం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు కప్పు కొట్టకపోయినా సరే అట్లా అసలు ఇది క్రేజ్ పెరుగుతూ వచ్చింది చెప్తే తగ్గల. అలాంటిది ఆర్ఆర్ కప్పు కొట్టినా ఏం చేసినా వాళ్ళ సైడ్ ఒక పెద్ద ప్లేయర్ లేకపోయినా వాళ్ళకి అంత క్రేజ్ లేదు, ఏది లేదు, అయినా సరే ఇంత వాల్యూకి దాన్ని సెల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అయితే ఇది ఎవరు కొన్నారు ఏంటి అంటే యూఎస్కి సంబంధించిన కల్ సొమాని, ఒక ఎంటర్ప్రీనర్ కల్ సొమాని. ఆయన్ని బ్యాక్ చేసింది ఎవరు అంటే ఇవి కూడా మీకు తెలిసి ఉంటాయి పేర్లు. రాబు వాల్టన్ అలాంటి పేర్లు చెప్తే నాకే తెలియదు, అదే నాకు తెలియతే ఎవరు తెలియదని కాదు, కానీ నేను సేమ్ రీసెర్చ్ చేస్తే నాకు వీళ్ళు ఎవరు తెలియదు కాబట్టి మ్యాక్సిమం తెలుసుంటారు, కానీ ఈ పేరు చెప్తే తెలుస్తారు. వాల్మార్ట్ ఫ్యామిలీ. సో యూఎస్లో వాల్మార్ట్స్ ఎన్ని ఉంటాయి కదా, సో దానికి సంబంధించిన ఫ్యామిలీ. నెక్స్ట్ వచ్చేపాటికి షైలా ఫోర్డ్ ఫ్యామిలీ, వాళ్ళు బ్యాక్ చేశారనమాట ఈ ఇన్వెస్టర్ని. సో ఈయన కొన్నాడు, ఆయన పేరు వచ్చేపాటికి కల్ సొమాని. సో ఆయన కొన్నాడు. సో ఆయన ఆధ్వర్యంలో ఇక నుంచి ఆర్ఆర్ అన్నది నడిచింది, సరేనా. సో ఇందులో ఆర్ఆర్ఆర్లో మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తుంది చూడండి. రాజస్థాన్ రాయల్స్ ఎలాగే ఈ సెల్లింగ్ ఇవన్నీ జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే ఎవరి గురించి అంటే షేన్ వార్న్ గురించి. ఎందుకు ఏంటి అంత ఇంట్రెస్టింగ్ ఏం జరిగిందంటే, షేన్ వార్న్ని ఇనిషియల్గా తీసుకున్నప్పుడు 2008లో ఆయన ఒక స్వీట్ ఈక్విటీ డీల్ చేసుకున్నారు. స్వీట్ ఈక్విటీ డీల్ అంటారు దాన్ని. ఆయన దాన్ని రివీల్ చేశారు. ఏంటంటే 2008లో ఆయన తీసుకున్నప్పుడు ఒక లీడర్గా, నెక్స్ట్ ఒక కెప్టెన్గా, ఒక మేనేజర్గా, వీటన్నిటికి కలిపి ఆయన ఏం చేశారంటే నాకేం వద్దు కానీ 0.75% స్టేక్ ఇవ్వండి అని అడిగారు. ఎవ్రీ ఇయర్ నేను ఎన్ని సంవత్సరాలు ఆడితే అన్ని సంవత్సరాలు నాకు 0.75% స్టేక్ ఇవ్వండి అన్నారు. ఆయన 4 years ఆడారు. సో ఆయన స్టేక్ వచ్చేపాటికి 4 years అంటే ఎంత 3%. ఆయన టోటల్ స్టేక్ వచ్చేపాటికి 3% అయింది. ఇప్పుడు వాళ్ళు అమ్మిన దానికి ఆ 3%కి వేసుకుంటే ఆయనకు వచ్చిన వాల్యూ ఎంత తెలుసా, ఆయన వర్త్ ఎంత తెలుసా? ఆయన దగ్గర ఉన్న షేర్స్ వర్త్ 450 crores.
ఇది అసలు ఎలాంటి ఇన్వెస్ట్మెంటే చూడండి. అంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోని గారు వీళ్ళందరినీ తీసుకుంటే ఒకవేళ యావరేజ్గా 20 కోట్లు తీసుకొని వీళ్ళు ఆడింది ఒక 10 సంవత్సరాలు వేసుకున్నా ఎంత వస్తుంది? 200 కోట్లు. సరే 15 సంవత్సరాలు తీసుకుంటే ఎంత వస్తుంది? 300 కోట్లు. ఇన్ని సంవత్సరాలు ఆడిన తర్వాత మళ్ళీ 20 crores వేసుకుంటే, అలాంటిది షేన్ వార్న్ 4 సంవత్సరాలు ఆడి 450 కోట్లు, లిటరల్గా 450 కోట్లు. ఇది కదా ఇలాంటి డీల్స్ ఎవరు చేసుకోలేదు అనిపించింది. ఇది విన్నప్పుడు నాకు మైండ్ పోయింది, అమ్మా ఇలా కూడానా అని చెప్పి. సో అద్భుతం అనిపించింది. సో ఇది ఇన్వెస్ట్మెంట్లు అంటే. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్లు ఏమైనా చూసుకుంటారు కదా, ఎన్ని టైమ్స్ రిటర్న్ అయిందో చూడండి. మామూలుగా కాదు. మన వాళ్ళందరూ కలిపి అన్ని సంవత్సరాల పాపం కష్టపడి సంపాదించలేంది 4 సంవత్సరాలు ఆడి అంతకు మించే సంపాదించాడు అనిపించింది. మీరు అనొచ్చు వాళ్ళు ఎవ్రీ ఇయర్ తీసుకున్నారు కదా అని. ఎంత తీసుకున్నా, దాన్ని ఎంత ఇన్వెస్ట్ చేసినా, ఎంత ఇంట్రెస్ట్ తీసుకున్నా, ఈ అమౌంట్ దట్టు 4 years ఆడి మిగతా టైం చిల్ చేసుకుంటా ఈజీ కాదు కదా. నెక్స్ట్, ఇప్పుడు ఆర్సీబీ, ఆర్ఆర్ నేమ్స్ చేంజ్ అవుతాయా అన్నది ఒక క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు మారిపోయినాయి. అంటే ఆర్సీబీ చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కొన్ని ఇయర్స్ బ్యాక్ బెంగళూరు అని మార్చారు. కాకపోతే రాయల్ ఛాలెంజర్స్ అన్నది దాని హిస్టరీ ఏంటి అంటే, విజయ్ మాల్యా గారు కొన్నప్పుడు వాళ్ళ కంపెనీస్ని ప్రమోట్ చేసుకోవడం కోసం, వాళ్ళ బేవరేజెస్ కంపెనీ కాబట్టి రాయల్ ఛాలెంజర్స్ అది ప్రమోట్ చేసుకోవడం కోసం ఆ రకంగా పెట్టిన నేమ్ అది. ఇన్ని సంవత్సరాలు అది కంటిన్యూ అవుతూ వస్తూ ఉంది. సో ఇప్పుడు వేరే వాళ్ళు కొనుక్కున్నారు, మారిద్దా? ఆర్ఆర్ పేరు కూడా రాజస్థాన్ రాయల్స్ ఉంది, ఇదేమైనా మారిద్దా అంటే 99.99% మారదు. ఎందుకంటే దానికి సంబంధించిన డిస్కషన్స్ కూడా జరగట్లేదు. ఎందుకంటే ఇది ఒక బ్రాండ్ స్ట్రాటజీ. ఆర్సీబీ, ఆర్ఆర్ అన్నవి ఒక బ్రాండ్స్. అన్ని వేలకు కోట్లు పెట్టి కొన్నారు అంటే ఆ బ్రాండ్స్కి ఇచ్చిన వాల్యూ అది. ఇప్పుడు దాన్ని మార్చి ఆర్సీబీని తీసి ఇంకో సిబిఓ, ఇంకో బీసీబీఓ అని పెడితే అంత ఇది రాదు. అలవాటు అయిపోయింది కదా, ఆర్సీబీ అన్నది అలవాటైంది కదా. సో అందుకోసం అని చెప్పి దాన్ని మార్చరు. తెలివితేటలు ఉంటే మాత్రం మార్చరు. ఇగోకు పోయి లేదు వేరే వాళ్ళ పేర్లు అట్లా అనుకుంటే కనుక మారిస్తే మార్చచ్చు. కానీ బట్ స్టిల్ అలాంటిది ఇప్పుడే లేవు. ప్రెసెంట్ అయితే ఈ ఇయర్కైతే లేవు. నెక్స్ట్ ఇయర్కి అని చెప్పలేదు. కానీ ఈ ఇయర్కైతే 2 ఫ్రాంచైజీస్ నేమ్స్ మాత్రం ఆర్సీబీ, ఆర్ఆర్ఏ ఉంటాయి. సో అదైతే మారట్లేదు. సరేనా? నెక్స్ట్, ఇక్కడ మనం గ్లామర్ కోసం మాట్లాడుకుందాం. మీరు ఫ్రాంచైజీస్లో ఒక అట్రాక్షన్ ఏంటంటే వాళ్ళ ఓనర్స్, వాళ్ళు క్రౌడ్లో కూర్చొని వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉంటాయో అదొక నెక్స్ట్ లెవెల్ ఇదిగా ఉంటాయి చూసే ఆడియన్స్కి కానీ, కెమెరా పర్సన్స్కి కానీ. ఇప్పుడు కోల్కతాకి షారుఖ్ ఖాన్ కానీ, ముంబై ఇండియన్స్కి అంబానీస్ కానీ, పంజాబ్కి ప్రీతి జింతా కానీ, ఎస్ఆర్హెచ్కి కావ్య మారన్ గారు కానీ, వీళ్ళందరూ ఏంటంటే ఆ మ్యాచ్ జరుగుతున్నప్పుడు వాళ్ళ హుషారు, మ్యాచ్లో టెన్షన్స్ వస్తున్నప్పుడు వాళ్ళు పడే టెన్షను, దేవుడికి దండం పెట్టుకునేది, పళ్ళు కొరుక్కునేది, పెదలు కొరికి, ఏలు కొరుక్కునేది, ఎన్ని చూసినప్పుడు వాళ్ళ టెన్షన్ చూసి చివరికి ఎలా అయిపోయిందంటే రజనీకాంత్ గారు కూడా ఒకసారి ఎస్ఆర్హెచ్ టీం కోసం మాట్లాడితే ఈసారి మంచి ప్లేస్ని కొనండి, కావ్య పాప అట్లాగా టెన్షన్ పడుతుంటే నేను చూడలేకపోతున్నాను అంటే చూడండి, దానికంటూ సపరేట్ అట్రాక్షన్. దానివల్ల కూడా వీటన్నిటి వల్ల కూడా బ్రాండ్ వాల్యూ పెరిగిద్ది. అలాంటి ఒక అట్రాక్షన్ ఆర్సీబీకి మిస్ అయింది. ఈరు ఆ లోటు పూడ్చిద్దేమో అని అనిపిస్తుంది. ఎందుకు అంటే రీజన్ ఏంటి అంటే, ఎవరైతే ఇందాక మనం మాట్లాడుకున్నామో ఆర్యమన్ విక్రమ్ బిర్లా గారు ఎవరైతే ఉన్నారో చైర్మన్గా ఇప్పుడు చేయబోతున్నారు, వాళ్ళ సిస్టర్ అనన్య బిర్లా గారు ఆర్సీబీని సపోర్ట్ చేస్తా, ఆ మ్యాచెస్ చూస్తారని చెప్పి వస్తారని చెప్పి, సో వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని చెప్పి టాక్, సోషల్ మీడియా టాక్. సో కావ్యాకి 40 అని చెప్పి ఆల్రెడీ కొన్ని పోల్స్, కొన్ని న్యూస్లు ఇవన్నీ స్టార్ట్ అయినాయి. సో 2 ఫస్ట్ మ్యాచ్ వీళ్ళదే కాబట్టి జరిగినప్పుడు అటు కావ్య గారు ఇటు ఈవిడ కూర్చుంటారు. సో ఒక కొత్త అట్రాక్షన్ వస్తుంది అని చెప్పి. ఏదైనా ఎక్కడ నేను ఒకటి చెప్తానబ్బా, పేరు రాంగ్ అయితే నాకు తెలియదు కానీ నేను అంటే ఫస్ట్ మనం చూసినప్పుడు మన ఢిల్లీ క్యాపిటల్స్ డీసీ ఓనర్ అనుకుంటా గాయత్రి గారు అన్న పేరు సడన్గా ఇప్పుడే గుర్తొచ్చింది. ఆవిడ అసలు అప్పట్లో మనం ఫ్యాన్స్ మామూలుగా కాదు, ఆవిడ అట్లా చూసినప్పుడు అరే అలా ఉండేది. అది ఈ గ్లామర్ ఇవన్నీ గుర్తొచ్చినప్పుడల్లా అలా గుర్తొస్తుంది అనమాట. సో ఇది ఆర్సీబీని సపోర్ట్ చేస్తా, వాళ్ళు చేస్తారని చెప్పి. సో బిగ్గెస్ట్ అంటే పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ వాళ్ళు పిఎస్ఎల్, మనకి పాకిస్తాన్ సూపర్ లీగ్ ఏదో ఉంటుంది అని పేరు, మనతో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. సరేనా? వాళ్ళది 2 ఫ్రాంచైజీలు మొత్తం అంతా కలిపి ఓ 25,000 కోట్లు ఉంటుందేమో, మనది 2 ఫ్రాంచైజీలు దానికన్నా ఎక్కువ ఉంది. మన ఐపీఎల్ వాల్యూ ఇప్పుడు ప్రెజెంట్ ఆల్మోస్ట్ 150,000 కోట్లు మన ఇండియన్ రూపీస్లో. వాళ్ళది మన ఇండియన్ రూపీస్లో 25,000 కోట్ల రూపాయలు ఉంటాయి. మనం ఎక్కడున్నాం, వాళ్ళు ఎక్కడున్నారు, ప్రతిదానికి కంపేర్ చేసుకుంటా ఐపీఎల్ దాటి వచ్చేస్తాయి అని అంటే రీసెంట్గా ఇష్యూలు అవుతున్నాయి. ఆ పిఎస్ఎల్ సెలెక్ట్ అయిన వాళ్ళకి 2 ఐపీఎల్లో కాంట్రాక్ట్ వచ్చిందని చెప్పి దాన్ని వదిలేసుకున్నారు. వాళ్ళు బ్యాన్ చేయాలి, అది చేయాలి, ఇచ్చేయాలని చెప్పి వాళ్ళు. అలాగే వాళ్ళ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో మనదే పెద్ద లీగ్ అని చెప్పుకుంటూ ఉంటారు. వాల్యూ పరంగా కానీ, వ్యూవర్షిప్ పరంగా కానీ ఎక్కడ కూడా అసలు పోటీ ఇచ్చే సత్తా లేదు మనకు. అప్పుడప్పుడు మన జనాభా ఏదైతే ఉందో అదే కొన్ని విషయాల్లో అడ్వాంటేజ్ కూడా. అంత జనాభా ఉన్నట్టు అంత వాల్యూ తీసుకొస్తాం మనం, అది సంగతి. అంటే కళ్ళ ముందు మనకు కరెక్ట్గా క్రికెట్ ఇవన్నీ అన్నప్పుడు స్టార్ట్ అయిన ఈ ఐపీఎల్ ఇప్పుడు ఇన్ని వేల కోట్లను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది.
ఇందులో మన డబ్బులు కూడా బోల్డ్ ఉండుంటాయి కదండి. మనం ఎన్ని మ్యాచ్లు చూస్తాం, నేను గ్రౌండ్కి వెళ్ళి చూశాను, టీవీలో చూసినవి, ఆ యాడ్స్ రూపంలో ఆట రూపంలో మనం చూడటం వల్ల వచ్చినవి చూసారా. మన టైం ఇదంతా, యాక్చువల్గా మన వాల్యూ ఇదంతా, మన టైము. సో చెప్పాలనిపించింది, ఎందుకు షేర్ చేసుకోవాలనిపించింది. ఇలా చూడంగానే ఆ డీల్స్ అని చూడంగానే మతిపోయింది. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఏ టీంకి సపోర్ట్ చేస్తున్నారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ ఐపీఎల్ మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి. మన ఏదైనా మధ్యలో ఏదైనా అద్భుతంగా మ్యాచ్లు జరిగితే ఖచ్చితంగా దాని గురించి మాట్లాడుకుందాం. అదర్వైజ్ చాలామంది దీని మీద రివ్యూస్ చేయమన్నారు, రోజు మ్యాచ్ల మీద రివ్యూస్ చేయాలి అంటే అది అయ్యే పని కాదు. సో దానికి సపరేట్ ఛానల్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాట్లాడితేనే బాగుంటుంది. మనం ప్రతి దాంట్లోనూ వెళ్ళి ఏలెట్టకూడదు. సో అంటే మనకి అవగాహన లేదని కాదు, ఆ టైం వచ్చినప్పుడు అలాంటి మ్యాచ్లు పోయినప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకుందాం, సరేనా. సో వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Adios.